చిక్కి నువ్వు ఇదంతా ఏంటి చిక్కి? చిక్కి ఏం తెచ్చుకున్నావు? ఏం పాట నాన్న? ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? గుడ్ ఈవినింగ్. ఎప్పుడు వచ్చినావు? వేడికి పోయినావు? ఏమన్నది ఏమన్నది అక్కడ అపోలో హాస్పిటల్? అవన్నీ ఎందుకు కొనిపించినావు అబ్బా? ఏంటివి అవన్నీ? ఇంట్లో స్నాక్స్ కాసిన ఉన్నాయా? చిక్కి నువ్వు ఇదంతా ఏంటి చిక్కి? చిక్కి ఏం తెచ్చుకున్నావు? చిక్కి గాడికి స్నాక్స్ రెడీ చేస్తున్నా. ఈ గ్యాప్లో నేను డ్రాగన్ తీసుకున్నా. డ్రాగన్ అంటే చాలా ఇష్టం. సో డ్రాగన్ నేను కట్ చేసి చిక్కికి ఇచ్చేస్తున్నా. ఏంటివి? ఇవి తిను. ఇవి తిన్నానా? ఇవి తిన్నాక తిను. ఏం చేస్తావు? బై బుందియా ఏమో అన్నావు. ఇంకా ఏం పాట? ఏం పాట నాన్న? ఇంకా మీసాల పిల్లకా? ఎందుకు నాన్న? ఎందుకు నీకు నచ్చిందా మీసాల పిల్ల? అందుకే ఇట్లా రెడీ అయినావా? ఫోర్స్ చేసి రెడీ అయినావు కదా? రీల్ తీయాలా? సరే దా రీల్ ఎత్తున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చినా ఈ పెన్సిల్ అవి ఎవరికి ఇచ్చినావు? ఎవరు తీసుకురు పెన్సిల్? అవి మార్నింగ్ ఎక్కడ తీసుకొచ్చినావు? బ్యాగ్లో లేదు. మరి లేదు బ్యాగ్లో. ఎవరికి ఇచ్చినావు? నేను మార్నింగ్ స్కూల్కి పోయేటప్పుడే చెప్పిన కదా నాన్న. బా ఫోర్టీన్ రై. అవును చేయి. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? సరే తీయను. ఎందుకు ఏడుస్తున్నావు? ఇక హోంవర్క్ అయింది. ఇక అప్పటి నుంచి ఏడుపు అనమాట. అమ్మ రీల్ చేద్దాం. అమ్మ ఏం రీల్ చేద్దామంటే మీసాల పిల్ల రీల్. తనకి మీసాల పిల్ల రీల్ అనేది ఒక ఇలా ఫిక్స్ అయిపోయింది. మొన్నటి నుంచి చీర బాగా సూట్ అయింది. ఏదో అలా కట్టేసాను. పాయింట్ వేసి పైన కోట్ ఉంటే కోట్ వేసి నేనతారలాగా రెడీ చేద్దాం అనుకున్నా. అది అలా వచ్చింది. దాంతో ఎల్లెల్లా చేసింది. ఇంకా చీకటి అయిపోయేసరికి లైట్స్ వేయాలని గుర్తొచ్చింది. ఇక్కడ కార్తీక మాసంలో కూడా దీవాళికి ఎలా లైట్స్ పెట్టామో అట్లనే లైట్స్ ఉంచుతాం. బికాజ్ కార్తీక మాసం కూడా ఒక ఫెస్టివల్ వైబ్ ఉంటుంది కదా. కార్తీక మాసం అయిపోయేంత వరకు మాలలు, ఇంకా దీపాలు, కార్తీక దీపాలు బాగుంటుంది కదా. నాకైతే కార్తీక మాసం చాలా ఇష్టం. ఇంక దోశ పిండి రుబ్బుతున్నా నేను నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి. అలా అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి ఇప్పటి నుంచే కదా. ఎవరైనా ఏ ఉమెన్ అయినా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ అంటే ఒక టాస్క్ కదా. మాకైతే అలానే ఉంటుంది. నాకు మా అత్తయ్యకి టిఫిన్ వెతుక్కుంటాం ఎప్పుడైనా.
ఇంకా నేను అది కర్డ్ రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే నేను దాంతో కర్డ్ రైస్ చేద్దామని దాన్ని కొంచెం అన్నం విడివిడిగా చేస్తే బాగుంటుంది, ఈక్వల్గా కలుస్తుంది కదా కర్డ్ అనేసి అట్లా కలిపిన. బట్ ఈరోజు మా సార్ చేశాడు, హస్బెండ్ చేశారు, సూపర్ వేసింది తెలుసా. మా హస్బెండ్ కర్డ్ రైస్ బాగా చేస్తారు. ఇంకా లాస్ట్కి నేను కిచెన్ చూసి పడుకున్నా.